సర్వసాధారణమైనటువంటి స్థితిలో సాధారణమైనటువంటి సామాజిక చర్యలకు ప్రతిస్పందించలేకపోవడమే మనం ఏమంటాము అంటే డిజేబిలిటీ అంటాం. అంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది, శారీరకంగా ఉంటుంది, మానసికంగానూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే సాధారణమైనటువంటి సాంఘిక చర్యలు. సాంఘిక చర్య ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చర్యలు కొనసాగించడం. ఎలా కొనసాగిస్తారు అంటే మాట్లాడడం, వినడం, రాయడం, కదలడం, ఆలోచించడం, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి సాంఘిక చర్యలుగా చెప్తాం. డిజబిలిటీ అంటే వైకల్యం కలిగినటువంటి వారు సాధారణమైనటువంటి స్థితిలో వాళ్ళు మాట్లాడలేరు, అసాధారణమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు. అలాగే వినడంలో కానీ, చూడడంలో కానీ, లేకపోతే వ్రాయడంలో కానీ, కదలడంలో కానీ, ఆలోచించడంలో కానీ సాధారణంగా కాకుండా అసాధారణ రీతిలో స్పందించడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్నే మనము డిజేబిలిటీ, వికలాంగత్వంగా, దివ్యాంగత్వంగా మనం పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది.